నేనేదో హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే అండి, మా పల్లెటూరు రాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నలుగురికి షేర్ చేస్తారు, అందులో మీరే ఉంటారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీ పల్లెటూరు రాజు. మనం ఒక ప్లేస్కి వెళ్దామండి, రండి వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నామంటే, మనకు చిన్నతనంలో మీరు ఆడే ఉంటారు గోలిక్కాయలాట. ఆ గోలిక్కాయలు ఎలాగ ఆడతారో, ఏ విధంగా ఆడతారో అనేది చూపిస్తాను రండి. చలో. మా ఊర్లో ఖాళీ టైంలో గోళీలాట అనేది ఈ విధంగా ఆడుకుంటామండి. చెట్టు కింద అందరూ సరదాగా చాలా సంతోషంగా ఆడుకుంటారండి. ఇది ఇలా చిన్న పెద్ద అనేది తేడా ఉండదు, అందరు కలిసిమెలిసి ఆడుకుంటారు. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఆడుకునే ఆట కాదు, అందరు ఆడుకోవచ్చు. మా ఊర్లో ఖాళీ టైంలో ఆడుకుంటారండి ఈ పిల్లలు. అందరూ చూడడానికి వస్తారు, చక్కగా ఆడుకుంటారండి ఈ ఆట. ఈ ఆట అన్నది అందరికీ తెలుసో తెలియదు, ఇది గోళీలాట అంటారండి. గోళీలాట ఆడుకునే విధానం మీకు ఎవరికైనా తెలుసో తెలియదు, అయితే తెలిస్తే కామెంట్ చేయండి. మా ఊర్లో కూడా ఆడతారు ఆ ఆటని. అయితే ఈ ఆట అనేది పంట ఎవరు గెలిస్తే వాళ్ళు ఆడి ఓడిపోయిన వాళ్ళతో దేకరిస్తారండి. దేకరడం అంటే ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక అబ్బాయి కొట్టిన తర్వాత అది నెగ్గాడంటే ఆడి విజయం, అదే ఓడిపోయాడంటే అది దేకరడం అండి. ఎలా దేకుతారంటే, ఇప్పుడు ఒకవైపు ఒక నలుగురు ఉంటారు, ఒకవైపు నలుగురు ఉంటారండి. ఆ నలుగురు ఎవరొకరు ఆడితే పర్వాలేదండి, వాళ్ళు ఓడిపోయారంటే దేకురుతారు. ఈ విధంగా చూడండి ఏ విధంగా దేకురుతున్నాడో. ఇలా దేకరేసి పంట వరకు దేకురుతూ వెళ్ళి ఆ పంటలో స్లోగా అనేది గోళీ అనేది వేయాలండి. అలా వేసిన తర్వాత వాళ్ళు నెగ్గారని అర్థం. అప్పుడు మళ్ళీ ఇంకో జట్టు ఆడతారు, అలా ఆడుకుంటారండి. చాలా సంతోషం ఉంటుంది ఆట, చూడ్డానికి బాగుంటుంది. చూస్తూనే ఉండండి మా పల్లెటూరు రాజు. మీకు కొత్త కొత్త విషయాలు అనేది మీ ముందు తీసుకొస్తాడు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎల్లప్పుడూ ఉండాలి. ఉంటానండి, మీ పల్లెటూరు రాజు. మర్చిపోయానండి, చూడండి ఏ విధంగా ఆడుతున్నారో. ఆట ఏ వరకు పూర్తి చూడండి, అప్పుడే ఇంట్రెస్ట్ ఉన్నది తెలుస్తుంది మీకు ఏ విధంగా ఆడతారో. చూడండి ఏ విధంగా ఆడుతున్నారో. అసలు ఆట రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారండి చూసి. అలా ఉంటుందండి మరి ఆట, గోళీలాట. చూస్తూనే ఉండండి.